మా ల్యాండ్ అని చెప్తా ఉన్నారు. ఈ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తా ఉన్నారు. హెచ్యు ల్యాండ్ కాదా? విద్యార్థులు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాదా? విద్యార్థులు తెలంగాణ ప్రజలు కాదా? ఈ దేశ ప్రజలు కాదా? హైకోర్టులో స్టే తీసుకొని వచ్చిన తర్వాత ల్యాండ్ అది రేవంత్ రెడ్డి కొన్నాడా? రేవంత్ రెడ్డి తాతలు ముత్తాతలు ఇచ్చిన ల్యాండ్ ఇది తెలంగాణ ల్యాండ్, ఇది ప్రజల ల్యాండ్, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ల్యాండ్, ఇది ప్రతి ఒక్కల ల్యాండ్. రేవంత్ రెడ్డి ల్యాండ్ ఎక్కడండి రేవంత్ రెడ్డి ల్యాండ్? ఆయన ఆస్తులు ఏమైనా చేసిండా లేకపోతే ఉద్యోగం చేసి కొన్నాడు ఆయన ల్యాండ్? అంటే హైకోర్టులో గెలిచిన తర్వాతనే స్టే వచ్చిన తర్వాతనే మేము అందులోకి అడుగు పెట్టాము అని చెప్తాను. ఏం హైకోర్టు అండి? రేవంత్ రెడ్డి వచ్చి 1 సంవత్సరం అయింది, అప్పుడే కేసేస్తాడు, గెలుస్తాడా? అక్కడ దామగుండం ఫారెస్ట్ పోతుంది, ఇక్కడ ఈ ఫారెస్ట్ పోతుంది, అక్కడ డెమాలిషన్స్ జరుగుతున్నాయి. అంటే ఇదే పని ఆయనకి? ఎవరు మాట్లాడట్లేదనా? ఇక్కడ వన్యప్రాణులు ఏం లేవు, 1 2 ఉన్నాయి, దానికే ఇంత అది చేస్తా ఉన్నారు. అక్కడ ఏం లేదు, గుంట నక్కల్లాగా అక్కడ రాజకీయ ముసుకేసుకొని విద్యార్థులే తయారైతా ఉన్నారని చెప్తా ఉన్నారు. గుంట నక్కలని మమ్మల్ని అన్నాడు. అవును, మేము గుంట నక్కలమే, కాకపోతే మీలాగా పందికొక్కలం అయితే కాదు కదా. పందికొక్కలు వి రెస్పెక్ట్ ఎనిమల్స్. ఓకే, ఎవరండి లేవన్నారు? ఒకసారి రమ్మనండి, దమ్ముంటే ఇక్కడికి రమ్మని చూపియండి. నిన్న ఎంక్రోచ్మెంట్ జరిగింది, ఎన్ని డీర్స్ తెలుసా లాస్ట్ నైట్? అవన్నీ ఎవడండి? మీడియా మొత్తం తెలుస్తుంది, ఆయనకు తెలవట్లేదా? సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తుంది, ఆయన కళ్ళు కనిపించట్లేదా? స్టేట్ ఎనిమల్ అండి, పికాక్స్ ఉన్నాయండి, అన్ని ఎవడండి చూసుకునేది? బయోడైవర్సిటీ మొత్తం పోతుంది. ఎక్కడండి వీళ్ళందరూ? లేవని ఎవరు చెప్తున్నాడు? కళ్ళు ఏమైనా మూసుకున్నారా? ఆయన రాజకీయ కుట్రల వల్లనే ఇదంతా జరుగుతా ఉంది. మేము డెవలప్మెంట్ కోసము, ఐటీ కార్డర్ కోసమే ఇదంతా చేస్తా ఉన్నాము, దీంట్లో దురుద్దేశం ఏం లేదని చెప్తా ఉన్నారు కదా. రాజకీయ కుట్ర ఆయన చేస్తున్న కుట్ర, ఆయన రాజకీయుడే కదా, ఆయననే చేస్తున్నాడు ఈ కుట్ర. సంవత్సరం నుంచి ఉప్పు దుబ్బలు తిప్పుతున్నాడు ప్రజలని. అక్కడ జనాలు ఏం చేయాలండి? మేము యాక్చువల్లీ ఏం చేయాలి? క్లాస్ లో కూర్చొని, లైబ్రరీలో కూర్చొని చదువుకుంటూ ఉండాలి. ఈ రోజు రోడ్ ఎక్కేలాగా చేసిండు ఆయన. చేసిన దాని వల్లే ఇక్కడ ఉన్నాము మేము. ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అంటే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారంట, వెనుకల ఉండి ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టడం వల్లనే మీరు రోడ్ ఎక్కుతున్నారంట. రోడ్డు మేము ఎక్కట్లేదు, రెక్టిపియేలా చేస్తున్నారు. రౌడీ లాగా బిహేవ్ చేసేది వాళ్ళు, రౌడీ లాగా బుల్డోజర్లు పంపింది వాళ్ళు, రౌడీ లాగా లాఠీ చార్జ్ చేసింది వాళ్ళు. అసెంబ్లీలో ఏం మాట్లాడతాడండి? నేను తెగిస్తే ఇంతకంటే తెగిస్తా అని మాట్లాడతాడు. అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలేనా అవి? అసలు ఒక రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నాడు, రౌడీ లాగా మాట్లాడుతున్నాడు. కానీ మేము చాలా పద్ధతిగా డెమోక్రసీ పాటిస్తూ ఈ రోజు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. కూర్చొని